నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఏసీ కన్వెన్షన్ హాల్ నందు పద్మనాయక వెలమ సంఘం ఆధ్వర్యంలోని రూపొందిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మెడ వైద్య విద్యా సంస్థల అధినేత చెల్మెడ లక్ష్మీ నరసింహారావు హాజరై వెలమ సంఘం బాధ్యులతో కలిసి క్యాలెండర్ ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన లక్ష్మీ నరసింహారావుకు వెలమ సంఘం సభ్యులు కలిసి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువతో సత్కరించారు. అనంతరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. ఒకవైపు సేవా కార్యక్రమాలు చేస్తూనే సంఘం బలోపేతానికి కృషి చేయాల్సిందిగా వారికి సూచించారు. ఈ కార్యక్రమంలోని చెల్మడ లక్ష్మీ నరసింహారావుతో పాటుగా కరీంనగర్ పద్మనాయక వెలమ సంఘం ఉపాధ్యక్షులు గండ్ర సంపత్రావు, ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాష్ రావు, కార్యవర్గ సభ్యులు జువాడి అనిల్ కుమార్, వాల శంకర్రావు, చిట్నేని మోహన్ రావు, సుంకిశాల సంపత్రావు, జూపల్లి మాధవరావు, చిట్నేని రఘురామరావు, పల్లెపాటి వేణుగోపాలరావు, ఆయల్నేని సుధాకర్ రావు, తాండ్ర అశోక్ రావు, గాండ్ర మంజుల, పలువురు వెలమ సంఘం బాధ్యులు, వెలమ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పద్మనాయక వెల్మ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా వారు నన్ను ఆహ్వానించి మరి నూతన సంవత్సరం 2026 సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం అనవైతిగా వస్తున్న ఈ కార్యక్రమానికి మరి అంతా శుభం జరగాలి. పద్మనాయక వెల్మ సంఘం సభ్యులు కానీ వారి కార్యవర్గ సభ్యులు కానీ మన రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ జిల్లా ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి అనే నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తాను. మా పద్మనాయక వెల్మ సంఘం క్యాలెండర్ ఇనాగ్రేషను నూతన సంవత్సరంలో 2026 ఈరోజు ప్రారంభించడం జరిగినది. ఈ సమావేశంలో చెల్మెడ లక్ష్మీనరసింహారావు మాజీ ఏఏ అధ్యక్షులచే ఆవిష్కరించబడినది. ప్రతి సంవత్సరం మేము బ్రహ్మాండంగా క్యాలెండర్తో చేసుకుంటాము. అందరికీ కూడా మా సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చేస్తాం కూడా ఓరుకోరు. అయితే ఈ ఫంక్షన్ హాల్ కట్టడానికి కారణం మాకు పెద్ద శక్తి ఏంటంటే చిన్నజీర స్వామి గారి కరకమలచే భూమి పూజ చేశాము. వారు చేసినప్పటి నుంచి మా దగ్గర ఒక్క రూపాయి లేకుండా, బ్యాలెన్స్ లేకుండా వారి శక్తి మేరకు మాకు ప్రసాదించి ఇంటింటికి మేము అందరి దగ్గరకు చందాలు వేసుకొని కట్టి ఇప్పటికీ 4,60,00,000 రూపాయలు అయినాయి. దీనికి ఇంకా 60 లక్షలు అయితేనే ఇంకా కొన్ని సదుపాయాలు చేసేటివి ఉన్నాయి. 50 నుంచి 60 లక్షలు అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇది మాకు శుభదినం. ఎందుకంటే వారు జన్మల మాకు జీఆర్ స్వామి గారు ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పి వారు అనుకోకుండా శ్రీరామ నవరాత్రులు ఇక్కడ చేసుకున్నట్ల